జిల్లా రాజంపేట మండలం తాళ్లపాక సచివాలయ రైతు సేవా ప్రాంగణంలో అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ 2025-26 మొదటి విడత కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పార్లమెంటు టీడీపీ అధ్యక్షుడు చెమర్తి జగన్మోహన్ రాజు, ఖాదీ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బోర్డు చైర్మన్ కేకే చౌదరి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఇచ్చిన హామీలు నెరవేరుస్తూ మాట నిలబెట్టుకుందని, గత ప్రభుత్వ తప్పిదాలను సరిదిద్దుతోంది అని అన్నారు. అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ యొక్క కార్యక్రమాన్ని ఒక పండగ వాతావరణంలో భారీ ఎత్తున రైతులు, అదేవిధంగా కూటమి ప్రభుత్వం యొక్క నాయకులు, ప్రభుత్వ ఉద్యోగుల సమక్షంలో ఇక్కడ నిర్వహించుకోవడం, ఇక్కడికి ముఖ్య అతిథిగా నేను విచ్చేయడం, దాదాపు 20 కోట్ల రూపాయలు ఈ రాజంపేట డివిజన్ పరిధిలో రైతుల ఖాతాల్లో ఈరోజు జమ కావడం, వారందరి యొక్క సంతోషాన్ని మేము కళ్ళారా ఇక్కడికి వచ్చి చూడడం చాలా ఆనందంగా ఉంది. ఏదైతే కూటమి ప్రభుత్వం మాట ఇచ్చిందో ఆ మాటను నిలబెట్టుకునే విధంగా ఈరోజు రైతుల ఖాతాల్లో మొదటి విడతగా ఈరోజు దాదాపు 7,000 రూపాయలు జమ చేయడం మనం ఈరోజు చూస్తున్నాం. అదేవిధంగా గత ప్రభుత్వం ఏదైతే గతంలో చెప్పిన హామీని మోసం చేసి రైతులకు అన్యాయాన్ని మిగిలిస్తే ఈరోజు రైతుల కళ్ళలో ఆనందాన్ని చూసే విధంగా ఈ కూటమి ప్రభుత్వం ఈరోజు రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయడం చాలా ఆనందదాయకం. ప్రతి ఒక్క రైతు చంద్రబాబు నాయుడు గారికి ఈరోజు కృతజ్ఞత తెలియజేయడం, అదేవిధంగా భవిష్యత్తులో ఇంకా రైతులు ఉన్నతంగా పైకి వచ్చే విధంగా మరిన్ని కార్యక్రమాలు కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది. ఖచ్చితంగా రైతుల కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సమాజంలో అన్ని వర్గాల్లో కూడా సంతోషం వెల్లివిరుస్తూ ఉంది. అందులో భాగంగా సూపర్ 6లో ఇచ్చినటువంటి వాగ్దానం ప్రకారం రైతులకు అందరికీ కూడా సంవత్సరానికి 20,000 రూపాయలని 3 విడతలుగా ఖరీఫ్, రబీ, సమ్మర్లో ఇచ్చేటటువంటి కార్యక్రమానికి ఇవాళ ప్రారంభోత్సవం జరిగింది. కూటమి ప్రభుత్వం ఏదైతే చెబుతుందో అదే చేస్తుంది, మాట మీద నిలబడుతుంది. గత ప్రభుత్వంతో పోలిస్తే ఏదో మేము పేదలకు బటన్ నొక్కినామంటున్నారు. పోల్చి చూసుకోండి, కూటమి ప్రభుత్వం సంక్షేమాన్ని రెట్టింపు చేస్తోంది. గతంలో తల్లికి వందనం మీరు ఒకరికి ఇస్తే మేము ఎంతమంది ఉంటే అంతమందికి ఇచ్చాం, అక్కడ కూడా సంక్షేమం రెట్టింపు అయింది. ఇవాళ మీరు సెంట్రల్ గవర్నమెంట్ డబ్బు కాకుండా స్టేట్ గవర్నమెంట్ డబ్బును గతంలో మీరు 7,500 ఇస్తే మేము 14,000 ఇస్తున్నాం, సంక్షేమం రెట్టింపు అయింది. ప్రతి ఒక్క అంశంలో కూడా మీరు ఇచ్చేటటువంటి సంక్షేమం కన్నా ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో మీరు ఆర్థిక వ్యవస్థను నాశనం చేసి కోమా దశకి తీసుకెళ్ళినా చక్కదిద్ది ఇవాళ రెట్టింపిచ్చేటటువంటి పరిస్థితి. అలాగే మీరు అభివృద్ధి గత ప్రభుత్వంలో ఏమీ చేయలే, సంక్షేమం చేస్తున్నామన్న పేరుతో అభివృద్ధిని మర్చి దోచుకు తిన్నారు. ఇక్కడ సంక్షేమాన్ని మీరు ఇచ్చిన దానికన్నా రెట్టింపు చేస్తూ అభివృద్ధిని కూడా పరుగులు తీయిస్తున్నాం. ఒక పక్క గ్రామీణ ప్రాంతాల్లో సిమెంట్ రోడ్లు, తర్వాత మొత్తం ఉన్నటువంటి 5 సంవత్సరాలుగా తట్టేడు మట్టి ఇకపోయినా కానీ మీరు ఇచ్చినటువంటి రోడ్లన్నీ గుంతలు పూడ్చి నూతన రోడ్లు నిర్మించుకోవడం, అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెట్టుబడులను తీసుకొచ్చేటటువంటి పరిస్థితి, దాంతోపాటు పేదరికం లేనటువంటి సమాజాన్ని తెలుగు రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో చూడాలన్నటువంటి సంక్షేమంతో P4 పథకాన్ని ప్రవేశపెట్టి అత్యద్భుతంగా అది అమలు అవుతూ ఉంది. ఈ విధంగా సమాజాన్ని అన్ని రంగాల్లో ఎక్కడైతే కనుక ఇబ్బంది ఉందో అక్కడ ఇబ్బందులన్నీ తొలగిస్తూ చాలా సమర్థవంతంగా ఇవాళ కూటమి ప్రభుత్వం సుపరిపాలనలో 1 సంవత్సరం పూర్తి చేసుకొని మరింత వేగంతో 2వ సంవత్సరంలో సంక్షేమ పథకాలతో అభివృద్ధి పథకాల్లో దూసుకుపోతూ ఉంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇవాళ ఒకటే కోరుకుంటున్నారు. గతంలో మాకు బటన్ నొక్కుడు, సంక్షేమము, పేదలని మా కల్లిబొల్లి మాటలు చెప్పినా ఇవాళ చేతల ప్రభుత్వం వచ్చింది. పేదలందరూ కూడా ధనికులయ్యేందుకు కావాల్సినటువంటి అన్ని రకాల చర్యలు ఈ ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని, కూటమి ప్రభుత్వాన్ని కూడా ప్రశంసలు అందిస్తూ ఉన్నారు.